డియర్ ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని విషయాలు మీతో చర్చించాలి. విక్టరీ విత్ యాష్ వెబ్సైట్ వచ్చాక చాలామంది రకరకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పటికి ఎదుర్కొంటున్నారు. అది రిజిస్ట్రేషన్ చేసుకునే విషయంలో గానీ, కేవైసీలు చేసుకునే విషయంలో గానీ చాలా తిప్పలు పడ్డారు. అయితే దాంట్లో ఆ సమస్యను తొలగించడానికి నా వంతు సపోర్ట్‌గా ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పెన్ను, పేపర్, డైరీలో అవన్నీ ఫస్ట్ స్టెప్ బై స్టెప్ నోట్ చేసుకోండి. ఆ తర్వాత వర్క్ మొదలుపెట్టండి. అయితే ఒకవేళ మీరు నోట్ చేసినా కూడా ఎదురుగా వేరే డివైస్‌లో ఒక ట్యాబ్‌లో గానీ, ఒక కంప్యూటర్‌లో గానీ, మీ వేరే మొబైల్‌లో గానీ వీడియోని ప్లే చేస్తూ ఇవన్నీ మీకు అనుకూలంగా నేను చెప్పే స్టెప్స్ ఉన్నాయా లేవా ఒకసారి చెక్ చేసుకోండి. అయితే మొదటగా మొబైల్‌లో ఈరోజు ఫస్ట్ నా వంతు కేవైసీ సమస్యలు, పరిష్కారాలు. మొబైల్‌లో సెట్టింగ్స్ ఎలా చేయాలి? ఎక్కడి నుంచి మొదలుపెట్టాలి? ఓకే. విక్టరీ విత్ యాష్‌లో కేవైసీ ప్రాబ్లమ్స్ అండ్ సొల్యూషన్స్. నీ డివైస్ అది ట్యాబ్ కావచ్చు, కంప్యూటర్ కావచ్చు, మీ మొబైల్ కావచ్చు. దాంట్లో సెట్టింగ్స్‌లోనే ఇదంతా ఉంది. కాబట్టి వాళ్ళిచ్చే వెబ్సైట్ ఇవి స్టెప్స్‌కి అనుకూలంగా ఉండాలి. ఉన్నాయా లేవో ఒకసారి చెక్ చేసుకోండి. మొదటగా ఫస్ట్ సిస్టమ్ అప్డేట్ పెట్టుకోండి. మీరు ఏ కంపెనీ ఫోన్ వాడుతున్నారో ఆ కంపెనీ ఫోన్‌కు సంబంధించి సిస్టమ్ అప్డేట్ అని వస్తుంది. పైన సిస్టమ్ అప్డేట్ అని ఎక్కడైతే మీ సెట్టింగ్‌లు ఉందో మొబైల్ సెట్టింగ్ దాంట్లో సిస్టమ్స్ అప్డేట్స్ చెక్ చేసుకోండి. పెండింగ్ ఏదైనా ఉందా అప్డేట్ పెట్టుకోండి. ఇక్కడ సిస్టమ్ డివైస్ అప్డేట్స్ పెండింగ్ ఉన్నా కూడా వెబ్సైట్ మ్యాచ్ కాదు, సూట్ కాదు. ఆప్టిమైజ్ అవ్వాలి. అప్పుడే అది స్మూత్‌గా రన్ అవుతుంది. తర్వాత సిస్టమ్ అప్డేట్స్‌లోకి వెళ్ళి ఒకసారి ఏం పెండింగ్ ఉన్నాయో చూసుకొని పెండింగ్ ఉంటే కనుక దాన్ని అప్డేట్ పెట్టుకోండి. ఓకే. తర్వాత ప్లే స్టోర్‌కి వచ్చి మీ ప్లే స్టోర్‌లో యాప్స్ అన్నీ సరిగ్గా పనిచేస్తున్నాయో ఒకసారి చెక్ చేసుకోండి. అప్డేట్ పెట్టుకోండి. అప్డేట్ పెట్టే విధానం ప్లే స్టోర్‌కి వచ్చిన తర్వాత మీ డివైస్ ఐకాన్ ఉంది కదా! ప్రొఫైల్ పిక్చర్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఆ ఫోటో మీద రైట్ సైడ్ పైనకు ఉంటుంది. ఆ తర్వాత ఇలా ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మేనేజ్ యాప్స్ అండ్ డివైస్ ఇది క్లిక్ చేయండి. ఓకే. మేనేజ్ యాప్స్ అండ్ డివైస్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అప్డేట్స్ అవైలబుల్ సీ డీటెయిల్స్ అని ఉంటుంది. సీ డీటెయిల్స్ మీద క్లిక్ చేసి ఎన్ని పెండింగ్ ఉన్నాయో చెక్ చేసుకోండి. ఇలా రైట్ సైడ్ అప్డేట్ బ్లూ కలర్‌లో ఉండకూడదు. ఉంది అంటే అది వీక్ ఉంది అని అర్థం. అది బూస్ట్ అవ్వాలి, ఆప్టిమైజ్ అవ్వాలి. ఎందుకంటే పాత వాటిలో సమస్యలు పరిష్కారం చేస్తూ కొత్త వెర్షన్ చేసినప్పుడు పాత వాటిలో లోపాలను సరిదిద్ది వీళ్ళు కొత్త వెర్షన్ ఇచ్చినప్పుడు మీరు అప్డేట్ పెట్టుకోవాలి. అప్డేట్ వస్తుంది. ప్రతి 2 రోజులకోసారి, 3 రోజులకోసారి చెక్ చేసుకొని అప్డేట్ పెట్టుకోండి. పెండింగ్ ఉన్నా కూడా అది మీకు రన్ కాదు. తర్వాత మెయిల్‌కి సంబంధించి ముఖ్యంగా జీమెయిల్ ఓపెన్ చేసి రెండే ప్రధానంగా వాడతాము. డిఫాల్ట్ బ్రౌజర్ మీరు ఏ కంపెనీ ఫోన్ వాడుతున్నారో ఆ కంపెనీ డిఫాల్ట్ బ్రౌజర్ లేదా క్రోమ్ మీద రన్ అవుతుంది. క్రోమ్కి అనుకూలంగా సెట్ చేసుకోండి. క్రోమ్ మీద రన్ అయ్యేలాగా. అయితే అప్లికేషన్ జీమెయిల్ లోగో కనబడుతుంది కదా! దాని మీద వేలు పెట్టి నొక్కి పెట్టండి. ఒక 3 సెకండ్లు లేదా 5 సెకండ్లు పెట్టగానే టక్కన వేలు తీసేస్తే మీకు ఇక్కడ యాప్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో జీమెయిల్‌ను, క్రోమ్‌ను ఈ పని చేయండి. మొదట దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నుంచి మొదలుపెట్టండి. జీమెయిల్‌ని ఓపెన్ చేసి ఫస్ట్ అప్డేట్ పెట్టుకుంటారు. పెట్టుకున్న తర్వాత ప్లే స్టోర్‌లో అన్ని అప్డేట్ అయిపోయిన తర్వాత ఫోన్ ఒకసారి రీబూట్ ఇస్తారు. ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టి స్విచ్ ఆన్ చేస్తారు. ఓకే. ఎందుకంటే సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ 2 ఆప్టిమైజ్ అవ్వాలి. స్మూత్‌గా రన్ అయితే అప్పుడు మీకు బ్యాటరీ డ్రైన్ గానీ, బ్యా హీటింగ్ ఇష్యూస్ గానీ ఏమి ఉండవు. ల్యాగ్స్ గానీ ఏమి ఉండవు. నెట్‌వర్క్ సంబంధించి, బ్యాటరీకి సంబంధించి మొబైల్ వేడెక్కడం ఇలాంటి సమస్యలు ఉండవు. ఎప్పుడు ఇలా అప్డేట్ పెట్టిన తర్వాత అప్డేట్ అయిపోయిన తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టాలి. అప్పుడు వర్క్ మొదలుపెట్టాలి. అప్పుడు మీ మాట వింటుంది. అంత ఇబ్బంది పెట్టదు, సతాయించదు. సో జీమెయిల్ నేను నొక్కి పెట్టి అలా ఇన్ఫర్మేషన్ బయటకు లాగాలి. ముట్టుకుంటే ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ కాకముందు చెప్తున్నాను బయట నుండి. ముట్టుకుంటే లోపలికి వెళ్ళిపోతాము. అది కాదు. లోపలికి వెళ్ళకముందే బయట నుంచి అలా వేలును జస్ట్ ఫింగర్‌ని టచ్ చేసి లాంగ్ ప్రెస్ చేసి టక్కన వదిలేయండి. అప్పుడు ఇది వస్తుంది యాప్ ఇన్ఫర్మేషన్. కొంతమందికి ఐ అని వస్తుంది. ఓన్లీ ఐ అని కనబడుతుంది. కొంతమందికి కొన్ని ఫోన్లలో యాప్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఇదున్నా
ఓకే. యాప్ ఇన్ఫర్మేషన్ పూర్తిగా వచ్చినా ఓకే. తర్వాత నెక్స్ట్ ఇక్కడికి వచ్చి ఒక్కసారి నోటిఫికేషన్స్ చెక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీకు పర్మిషన్స్ ఏమేమి ఉన్నాయో అవి కూడా చెక్ చేసుకోండి, ఇవ్వండి. తర్వాత మొబైల్ డేటా యూసేజ్ ఇది క్లిక్ చేసి దాన్ని చెక్ చేసుకోండి. తర్వాత బ్యాటరీ ఇవి వీటికి ఫుడ్ లాగా భోజనం లాగా ఎంత జీతాలకు జీతం ఇచ్చినా ఫుడ్ పెట్టకపోతే సతాయిస్తారు. సో ఇలాగే ఈ పర్మిషన్స్ ఇవి సరిగ్గా ఇస్తేనే అది ఆ అప్లికేషన్ ప్రాపర్గా వర్క్ అవుతుంది. వెబ్సైట్ లోడ్ పడగానే మీకు అది సతాయించకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా స్మూత్గా రన్ అవ్వాలంటే ఇవి నేను చెప్పిన స్టెప్స్ ఉన్నాయా లేవో చెక్ చేసుకోండి. ఓకే. జీమెయిల్లో మొదటగా ఫస్ట్ ఇది నోటిఫికేషన్స్ ఆఫ్ చేసి పెట్టాము. అలౌడ్ నోటిఫికేషన్స్ మెయిల్ ఎట్లా వస్తుంది? ఓకే. క్రోమ్ కూడా అంతే, డిఫాల్ట్ బ్రౌజర్. మీరు చైనా ఫోన్ వాడితే చైనా బ్రౌజర్ మీద ఇవన్నీ చెక్ చేసుకోండి. ఓకే. ఇలా ఆఫ్ ఉంది, ఆఫ్ ఉంటే ఆన్ చేయండి, ఇనేబుల్ చేసేసుకోండి. తర్వాత ఇదిగో ఇక్కడ నోటిఫికేషన్ ఆన్ చేశాను, ఆన్ అయిపోయిన తర్వాత పర్మిషన్ దగ్గర పర్మిషన్స్, అప్లికేషన్ యొక్క పర్మిషన్స్ ఇక్కడ అలౌడ్ ఉంది అంటే పర్మిషన్ ఇచ్చాను, పనికిరాని ఇచ్చాను. తర్వాత మీరు కూడా ఇలాంటి తప్పు చేస్తారు. నాట్ అలౌడ్ దగ్గర కెమెరా మైక్రోఫోన్ ఇవ్వబడలేదు, అందుకే ఇది సతాయిస్తుంటుంది. ఇది లోపల కనబడదు. చాలామంది మెయిల్ ఓపెన్ చేస్తారు, ఓపెన్ చేసి లోపలికి వెళ్ళిపోతారు. లోపలికి వెళ్ళక ముందు కాదు నేను చెప్పేది, బయట నుంచి వెళ్ళకముందు, ఓపెన్ చేయకముందు యాప్ ఇన్ఫర్మేషన్లో ఇది మొత్తం ఉంది. సో నాట్ అలౌడ్, కెమెరా నాట్ అలౌడ్, ఇవన్నీ అప్లికేషన్కి యొక్క పర్మిషన్స్ ఇవ్వాలి. అలౌడ్ దగ్గర అంత ఇంపార్టెంట్ కానీ ఉన్నాయి, కానీ నాట్ అలౌడ్ దగ్గర ముఖ్యమైనది ఇక్కడే ఉంది అసలు. ఎందుకంటే అది కంపెనీ పెట్టుకున్న రూల్. ఏ అప్లికేషన్ అయినా తయారు చేసిన వాళ్ళు వాటికి ప్రాపర్ పర్మిషన్స్ ఇస్తేనే పనిచేస్తుంది. మొదట నోటిఫికేషన్ ఇచ్చాము, ఓకే. తర్వాత ఇక్కడ పర్మిషన్స్ నాట్ అలౌడ్ ఉన్నాయి కాబట్టి దాన్ని అలౌడ్ చేసాము, అలౌ చేసాము అంతే. తర్వాత ఇలా కెమెరా పర్మిషన్స్ దగ్గర డు నాట్ అలో దగ్గర టిక్ ఉంది, తీసి మీరు అలో దగ్గర పైన టిక్ పెట్టాలి మూడో దానికి. అలో ఓన్లీ విల్ యూజింగ్ ద యాప్, లేదా ఆస్క్ ఎవ్రీ టైం అయినా సరే, నో ప్రాబ్లం. తర్వాత మొబైల్ డేటా యూసేజ్, ఇక్కడ డేటా యూసేజ్లో ఇది ఆఫ్ ఉంది, డేటా బ్యాక్గ్రౌండ్ డేటా. ఎందుకంటే మీకు ఇంటర్నెట్ ఖర్చు కాకపోతే అది రన్ కాదు. ఓకే. ఒక ఇంటికి నీళ్ళ సప్లై, కరెంట్ సప్లై ఎంత ఇంపార్టెంటో ఒక అప్లికేషన్ బాగా రన్ కావాలంటే, స్మూత్గా రావాలంటే మొబైల్ డేటా, ఇంటర్నెట్ అండ్ బ్యాటరీ యూసేజ్ ఈ రెండు ఇంపార్టెంట్. ఇప్పుడు మొబైల్ డేటాలో ఈ బటన్ ఆఫ్ ఉంది, ఆఫ్ ఉంటే ఇలా ఉంటుంది, ఇనేబుల్ కాలేదు, డిజేబుల్ అయి ఉంది. ఇప్పుడు నేను ఇనేబుల్ చేశాను మొబైల్ బ్యాక్గ్రౌండ్ డేటా. ఇలా చేయకముందు ఇలా పర్మిషన్ ఇచ్చాక ఆఫ్ ఉంటే ఆన్ చేశాను, చేశాక ఇలా రంగు మారిపోయింది. తర్వాత పైన చూడండి మొబైల్ డేటా యూసేజ్ అయిపోయింది. నెక్స్ట్ మొబైల్ డేటా యూసేజ్లో ఇక్కడ రెండు బటన్స్ ఉంటాయి. చాలామంది ఒకటే బటన్ ఆన్ చేస్తారు. దీని కింద ఏది మొబైల్ డేటా సంబంధించింది అండ్ అన్రిస్ట్రిక్టెడ్ మొబైల్ డేటా యూసేజ్, ఇది కూడా ఇవ్వాలి. ఈ రెండు ఇవ్వకున్నా, లేకపోతే ఒకటి ఇచ్చి ఒకటి ఇవ్వకపోయినా అది మీకు స్మూత్గా రన్ కాదు, మీరు చెప్పినట్టు వినదు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టి సతాయిస్తుంటే. ఇది మొబైల్ డేటా రెండు బటన్స్ ఎనేబుల్ అయి ఉండాలి. తర్వాత ఇలా ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి, ఉంటే ఓకే, లేకపోతే ఫర్దర్ ఇంకా ముందు స్టెప్కి వెళ్ళండి. యాప్ బ్యాటరీ యూసేజ్ ఇది ఇంపార్టెంట్. చాలామంది ఇక్కడ మర్చిపోతారు, ఈ విషయాలు గుర్తుపెట్టుకోరు, పెద్దగా పట్టించుకోరు. యాప్ బ్యాటరీ యూసేజ్, అప్లికేషన్ యొక్క బ్యాక్గ్రౌండ్ యూసేజ్ ఆఫ్ ఉంది. ఎందుకు ఆఫ్ ఉంది? మనం పట్టించుకోలేదు కాబట్టి ఇప్పుడు ఆన్ అయిపోయింది. ఓకే. ఇక్కడ డిజేబుల్ అయి ఉంది బ్యాటరీ యూసేజ్, ఇక్కడ ఇనేబుల్ చేసేసాను. తర్వాత ఓపెన్ బై డిఫాల్ట్, ఇది చాలా ఇంపార్టెంట్. ముట్టుకోగానే అది ఏ అప్లికేషన్ మీద రన్ కావాలి, అఫీషియల్ వెబ్సైట్ మనకు మెయిల్ వచ్చింది, లింక్ మీద క్లిక్ చేసేస్తే అది ఎక్కడ రన్ కావాలి. ఇక్కడ బటన్ ఆఫ్ ఉంటే ఎక్కడ రన్ అవుతుంది, వచ్చి మధ్యలో ఆగిపోతుంది సగంలో. ఈ ఓపెన్ బై డిఫాల్ట్ అనేది కంపల్సరీ ఇలా పర్మిషన్ ఇవ్వాలి, ఇవ్వకపోతే ఈ రంగు ఉంటుంది.
ఇచ్చాక రంగు మారిపోతుంది. మనం దాన్ని బట్టి గుర్తుపట్టొచ్చు ఇది పనిచేస్తుంది వర్కింగ్ అని. ఓకే. తర్వాత ఇక్కడ అలో పిక్చర్ ఇన్ పిక్చర్. ఎందుకంటే చిన్న విండో వస్తుంది. ఏదైనా కాల్ వచ్చినా మనం మధ్యలో బ్యాక్ వెళ్ళిపోయినా అది ఎగిరిపోదు. అక్కడే ఉంటుంది. ఉండాలంటే ఈ బటన్ ఇలా దీన్ని కూడా ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసిన దాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. ఓకే. డిజేబుల్ అయి ఉంది. ఇనేబుల్ చేసుకోండి. పిక్చర్ ఇన్ పిక్చర్ కూడా ఆన్. తర్వాత ఇప్పుడు క్రోమ్ సెట్ చేసుకోండి. గూగుల్ క్రోమ్. దీన్ని ఫస్ట్ ఓపెన్ చేసుకోండి. లోపలికి వెళ్ళిపోయాక సేమ్ దీనికి ముందు సేమ్ ప్రొసీజర్ ఏది ఈ లోగో మీద వేలుతో నొక్కి పెట్టండి. ఇవ్వాల్సిన పర్మిషన్స్ ఇవ్వండి. అండ్ అక్కడ నోటిఫికేషన్స్ కూడా ఆన్ చేసుకోండి. బ్యాటరీ యూసేజ్ కూడా ఆన్ చేసుకోండి. డేటా యూసేజ్ ఆన్ చేసుకోండి. అవన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడికి మళ్ళీ రండి. ఇప్పుడు ముట్టుకోగానే టక్కన ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిన లోపలికి వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ 3 డాట్స్ ఉంది కదా, మెను. ఈ అప్లికేషన్ యొక్క మెను 3 చుక్కలు. అది క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ ఇక్కడికి వస్తాం. ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ హిస్టరీ డిలీట్ చేయండి. బ్రౌజింగ్ డేటా 2 డిలీట్ చేయండి. కొంతమంది హిస్టరీ గురించి పట్టించుకుంటారు కానీ ఈ డేటా గురించి పట్టించుకోరు. అలా కాదు. ఇక్కడ 2 కూడా ఇంపార్టెంట్. హిస్టరీ క్లీన్ చేయడం ఇంపార్టెంటే. డిలీట్ బ్రౌజింగ్ డేటా ఇది కూడా ఇంపార్టెంట్. కానీ హిస్టరీ క్లీన్ చేసేటప్పుడు ఒక విషయం గమనించాలి. పైన ఆల్ టైమ్ అని ఉందా లేదా ఇది చూసుకోండి. ఇక్కడ టిక్ ఉండాలి. డిలీట్ బ్రౌజింగ్ డేటా దగ్గర కింద డిలీట్ ఉంది. డిలీట్ చేసే ముందు ఆల్ టైమ్ అని ఉండాలి. లాస్ట్ 1 అవర్ ఉంటుంది. అంటే 1 అవర్ కింద క్లీన్ అయిపోతుంది. మరి ఉదయంది, మధ్యాహ్నంది, నిన్నటిది, మొన్నటిది, వారం క్రితం, నెల క్రితం, సంవత్సరం క్రితం ఆ చెత్త అంతా క్లీన్ కావాలి కదా. హిస్టరీ మీరు వాడి వదిలేసిన వెబ్ అడ్రస్లన్నీ ఇది మొత్తం హిస్టరీలో ఉంటాయి. అది క్లీన్ అయిపోవాలి. ఆల్ టైమ్ దగ్గర ఉందా లేదా చూసుకోండి. ఉంటే ఓకే. అంటే ఒక వర్క్ మొదలుపెట్టే వాళ్ళు మన ఇంటికి మినిస్టర్ వస్తున్నాడు, ఎమ్మెల్యే వస్తున్నాడు అంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. రోడ్ అంతా క్లీన్ ఉంటుంది. అట్లాగే ఇది కూడా నీట్గా రెడీ చేసి పెట్టుకోవాలి. చేసిన తర్వాత అసలు ఇబ్బంది పెట్టదు. ఎందుకు మీరు ఇబ్బంది పెడుతుందంటే అది ఎక్కడో లోపం ఉందని అర్థం. ఇన్ని చేసిన తర్వాత కూడా ఏదైనా ఇబ్బంది ఉంటే అది కంపెనీ ప్రాబ్లం, వెబ్సైట్ ప్రాబ్లం. సైట్ సెట్టింగ్స్ ఇది ఇంపార్టెంట్. ఎక్కడుంది? గూగుల్ క్రోమ్లో సెట్టింగ్ ఓపెన్ చేసిన తర్వాత సైట్ సెట్టింగ్లో కెమెరా బ్లాక్డ్ అని ఉంది. లొకేషన్ బ్లాక్డ్, మైక్రోఫోన్ బ్లాక్ అని ఉంది. ఓకే. ఇప్పుడు ఫోటోలు కొట్టి మీ ఫోన్లో కెమెరా ఉంది కదా, అక్కడ పర్మిషన్ ఇస్తే సరిపోదు. ఇక్కడ కూడా ఇవ్వాలి. ఇక్కడ ఇస్తే అక్కడ కూడా ఇవ్వాలి. అంటే 3 అప్లికేషన్ ఓపెన్ చేసుకోవాలి. క్రోమ్, డిఫాల్ట్ బ్రౌజర్ అండ్ జీమెయిల్ ఇవి ఓపెన్ చేసి అండ్ కెమెరా కూడా 3 ఓపెన్ చేసి 3 సెట్టింగ్లు కంపల్సరీ చేసుకోండి. ఇప్పుడు మనం క్రోమ్లో ఉన్నాం. గూగుల్ క్రోమ్లో డిఫాల్ట్ బ్రౌజర్ ఏదైనా బెస్ట్ బ్రౌజర్లో బ్లాక్ అనే ఉంది. దీన్ని ఆన్ చేసేసుకోండి. పర్మిషన్ ఇచ్చేసేయండి. ఈ కెమెరా ఆఫ్ ఉంది కాబట్టి ఆన్ చేశాను. ఆన్ అంటే ఇలా ఉంటుంది. తర్వాత సైట్ సెట్టింగ్స్ అక్కడే గూగుల్ క్రోమ్లోని సెట్టింగ్లో సైట్ సెట్టింగ్ ఉంది. అక్కడ థర్డ్ పార్టీ కుకీస్ సైట్ సెట్టింగ్లో థర్డ్ పార్టీ కుకీస్కు పర్మిషన్ ఇవ్వాలి. పాపప్ అండ్ రీడైరెక్ట్స్ కూడా బ్లాక్ అయి ఉంది. ఇక్కడ వీటి కూడా పర్మిషన్ ఇవ్వాలి. ఓకే. ఇక్కడ థర్డ్ పార్టీ సైన్ ఇన్ ఉంది. వీటి కూడా బ్లాక్ అనే ఉంది. పర్మిషన్ ఇవ్వాలి. ఇప్పుడు థర్డ్ పార్టీ కుకీస్కి వెళ్ళాము. కింద బ్లాక్ అని ఉంది. పైన టిక్ పెట్టండి. అలో థర్డ్ పార్టీ కుకీస్ దగ్గర టిక్ పెట్టండి. తర్వాత థర్డ్ పార్టీ కుకీస్లో పర్మిషన్ ఇచ్చాక ఇలా ఉంటుంది. ఇవ్వకముందు ఇలా ఉంటుంది. పర్మిషన్ ఇచ్చాక అది స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉంటే ఇంకా ఇగ్నిషన్ రెడీ అన్నట్టు. తర్వాత పాపప్స్ అండ్ రీడైరెక్టర్స్ ఇది కూడా రీడైరెక్ట్స్ కూడా బటన్ ఆఫ్ ఉంది. ఇది కూడా ఆన్ చేసుకోండి. పాపప్ అండ్ రీడైరెక్ట్స్ కూడా ఇనేబుల్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ ప్రొటెక్టెడ్ కంటెంట్ ఇది బ్లాక్ అయి ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది సేఫా కాదో చూసుకుంటుంది మన బ్రౌజర్. మన మొబైల్ ఉన్న బ్రౌజరు కొత్త వెబ్సైట్లోకి వెళ్ళినప్పుడు అది ప్రమాదం అయితే వెంటనే ఆగిపోతుంది. ఎందుకు? మనం ఇక్కడ పర్మిషన్ ఇవ్వలేదు. ఆ కంటెంట్ అనేది మనం ఎక్కడ వర్క్ చేస్తున్నాం అనేది అది చూసుకొని అది సేఫ్ ఉంటే ముందుకెళ్ళాలి. అంటే ఇక్కడ బ్లాక్ ఉండకూడదు. అలౌడ్ దగ్గర పర్మిషన్ ఉండాలి. ప్రొటెక్ట్ కంటెంట్ అలౌడ్ దగ్గర టిక్ పెట్టండి. తర్వాత థర్డ్ పార్టీ సైన్ ఇన్ ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే విక్టరీ విత్ యాష్ అనేది థర్డ్ పార్టీ. ఓకే. సో అది రన్ కావాలంటే
మన డివైస్లో స్మూత్గా రన్ కావాలంటే థర్డ్ పార్టీ దగ్గర చాలామంది ఇది ఇక్కడ ఆఫ్ చేసి పెడతారు. అలా పెట్టకూడదు, ఆన్ చేయండి. థర్డ్ పార్టీ సైన్ ఇన్ ఇదిగో ఆన్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ఆన్ డివైస్ సైట్ డేటా. ఎస్, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆన్ డివైస్ సైట్ డేటా అనేది అక్కడే ఉంది, క్రోమ్లో ఉంది. ఓకే, ఇది ఆఫ్ అయి ఉంది. ఇది ఇంపార్టెంట్, ఎందుకంటే ముందుకే వెళ్ళదు, వచ్చి అక్కడ ఆగిపోతుంది. ఆన్ డివైస్ సైట్ డేటా ఇలా పర్మిషన్ ఇవ్వండి. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ సింక్. ఎందుకంటే మన పాస్వర్డ్ వగేరా అన్నీ అక్కడ సేవ్ కావాలంటే చాలామంది మర్చిపోతున్నారు పాస్వర్డ్లు. ఒక్క అక్షరం ఇటు అటు టైప్ చేసిన ఏది మెయిల్ కానీ పాస్వర్డ్ కానీ అది సింక్ అయిపోవాలి. సింక్ అయిపోతే మీకు ఇంకా గుర్తుపెట్టుకోవాల్సిన పని ఉండదు. ఓకే, మీకు పని ఈజీ అవుతుంది, స్మూత్ అవుతుంది. తక్కువ టైంలో ఎక్కువ పని కావాలంటే అన్నీ సింక్ అవ్వాలి, కాంటాక్ట్స్ వగేరా. ఇక్కడ బ్లాక్ అయి ఉంది, బ్యాక్గ్రౌండ్ సింక్ బ్లాక్డ్. అయితే ఇలా ఆఫ్ ఉంటే కనుక మనం ఆన్ చేస్తాం, బ్యాక్గ్రౌండ్ సింక్ ఆన్ అయిపోయింది, పర్మిషన్ ఇచ్చేసాం. తర్వాత జావా స్క్రిప్ట్ చాలా ఇంపార్టెంట్. చాలామంది ఆప్టిమైజ్ కాదు, రకరకాల స్క్రిప్ట్లు ఉంటాయి, అది ఏదో రూపంలో ఉంటాయి. ఎందుకంటే ఈ హెచ్టిఎంఎల్ ప్రోగ్రామింగ్ టూల్స్ ఉన్నాయి కదా, ఈ వీటిని రీడ్ చేయాలి బాగా. జావా స్క్రిప్ట్ని కూడా రీడ్ చేయాలంటే ఇక్కడ చాలామంది ఫోన్లలో ఇది నేను గమనిస్తున్నాను, ఈ బటన్ ఆఫ్ ఉంటుంది. అలా కాదు, ఆన్లో పెట్టుకోండి. జావా స్క్రిప్ట్ ఆప్టిమైజేషన్ ఆన్లో పెట్టుకోండి. తర్వాత అస్సలు మొబైల్ సెట్టింగ్స్కి వస్తాం. ఇది అసలు ఇక్కడ స్టార్ట్. మొబైల్ సెట్టింగ్లో సెట్టింగ్ ఓపెన్ చేసిన తర్వాత విపిఎన్ అని టైప్ చేయండి. పైన ఇక్కడ సెర్చ్ సెట్టింగ్ ఉంది కదా, పైన ఇలా సెర్చ్ విపిఎన్ సెట్ చేయండి. సెట్ చేసిన తర్వాత ఇక్కడ చెక్ చేసుకోండి. విపిఎన్కు ఒకదానికి పర్మిషన్ ఇచ్చాం. మన ఫోన్లో ఎన్నో అప్లికేషన్స్, ఫోన్ కొన్న తర్వాత ఎన్నో డౌన్లోడ్ చేస్తాము. డౌన్లోడ్ చేసిన వాటిలో కొన్ని విపిఎన్ ఆన్ అయి ఉంటాయి, ఉంటే కూడా కొన్ని వెబ్సైట్లు పనిచేయవు. ముఖ్యంగా బ్యాంక్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్ సంబంధించి, బ్యాంక్ సంబంధించి అవి విపిఎన్ ఆన్ ఉంటే పనిచేయవు. ఆఫ్ చేసుకోవాలి. ఇక్కడ చక్రం లాగా ఉంది కదా సెట్టింగ్, మొబైల్ సెట్టింగ్లో ఫస్ట్ మొబైల్ సెట్టింగ్లో విపిఎన్ టైప్ చేయాలి. తర్వాత ఇక్కడికి వచ్చి ఎక్కడుందో వెతకాలి. ఇక్కడ దొరికింది, కింద ఉంది, మీకు పైన ఉండొచ్చు. చూడండి, ఒక్కొక్క మొబైల్ ఒక్కో రకంగా ఉంటుంది. విపిఎన్ దొరికింది, దొరికిన తర్వాత ఇక్కడ కనబడుతుంది ఒకదానికి పర్మిషన్ ఉంది. సో ఆ సెట్టింగ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత డక్ డక్ గో, ఇది ఒకటి ఓపెన్ అయింది. దీన్ని బటన్ రెండు ఆఫ్ చేసేసేయండి. రెండు కూడా ఆల్వేస్ ఆన్ విపిఎన్ ఎనేబుల్ అయి ఉంది, అండ్ బ్లాక్డ్ కనెక్షన్స్ వితౌట్ విపిఎన్ ఇది కూడా ఆన్ అయింది. ఈ రెండు కూడా ఆఫ్ చేసేసేయండి, ఇలా డిజేబుల్ చేసేసేయండి. ఓకే, లేదంటే ఫోర్స్ స్టాప్ చేయండి. ఇలాంటి విపిఎన్ సంబంధించి ఇప్పుడు కొంతమంది ఈఎంఐ తీసుకుంటారు, డివైస్ అడ్మిన్ యాప్స్ రన్ అవుతుంటాయి, అప్పు తెచ్చుకొని ఫోన్లు కొంటారు. అవి లోపల కనబడకుండా డివైస్ అడ్మిన్ అని టైప్ చేస్తే కనుక అక్కడ డివైస్ అడ్మిన్ అప్లికేషన్స్ అవి మొత్తం కంట్రోల్ చేస్తుంటాయి. వాటిని తీసి పడేసేయండి, డిలీట్ చేసేయండి, లేదంటే ఫోర్స్ స్టాప్ చేయండి, సరిపోతుంది. అది ఇంకా అక్కడ తప్ప ఇంకెక్కడ కనబడదు. ఓకే, ఇలా ఇదొక. తర్వాత ఆధార్ కార్డ్ ఎక్స్పైర్డ్, కొన్నిటికి కంపల్సరీ డాక్యుమెంట్లకి డ్రైవింగ్ లైసెన్స్కి ఎలాగ ఉంటుందో అలాగే ప్రభుత్వం జారీ చేసినటువంటి కొన్ని కార్డులకి, కొన్ని పత్రాలకి, ఆధార్ కార్డ్ ఇలా యూనిక్ ఇలాంటి కార్డులకి కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. అది తీసుకొని ఎన్నాళ్ళు అయింది చూసుకోండి, మరి పాత పడిపోతే కూడా మీకు పని చేయదు. తర్వాత ఆధార్ కార్డ్ అప్డేట్ పెట్టుకోండి, ఏదైనా పెండింగ్ ఉందా, బయోమెట్రిక్ వగేరా. ఓకే, మీ అడ్రస్ చేంజ్, కొంతమంది ఒక చోటు ఉంటారు, అడ్రస్ ఒక చోటు ఉంటుంది, అక్కడ లైవ్ బతికేది ఉద్యోగరీత్యా, వ్యాపారం రీత్యా దూరం వెళ్ళిపోతారు. అలాంటప్పుడు మార్చుకునే అవకాశం ఉంటే మార్చేసుకోండి. కరెస్పాండింగ్ అడ్రస్ పెట్టుకోండి. ఓకే, కొరియర్ పోస్ట్ వచ్చేలాగా. తర్వాత మన మొబైల్లోకి రండి, మొబైల్ సెట్టింగ్లోకి వచ్చి అబౌట్ ఎక్కడుందో వెతకండి. సెట్టింగ్ పైన సెర్చ్ చేస్తే అబౌట్ వస్తుంది. దాంట్లో డివైస్ సంబంధించి ఇక్కడ కొన్ని విషయాలు ఉంటాయి. ఆండ్రాయిడ్ నాది 15 వర్షన్ ఉంది, అంతకుముందు 10 ఉండే, 15 ఉంది. అయితే కంపెనీ ఒక రూల్ పెట్టుకుంది, పాతకాలం వాటికి సపోర్ట్ చేయదు, పాత మొబైల్కి సపోర్ట్ చేయదు. సపోర్ట్ చేయాలంటే ఆండ్రాయిడ్ వర్షన్, ఐఓఎస్ యాపిల్ ఫోన్లో కూడా ఒక రూల్ ఉంది, వీటికి కూడా ఒక రూల్ ఉంది. ఇక్కడ చెక్ చేసుకోండి ఆండ్రాయిడ్ ఏ వర్షన్ ఉంది. మరి పాతది అయితే పనిచేయదు, అట్లీస్ట్ 9 వర్షన్ ఉండాలి. నేను 15 నుంచి మాట్లాడుతున్నాను. సో ఇది గమనించండి, మీ ఆండ్రాయిడ్
8, 9, 10, 11, 12, 13, 14, 15 ఎక్కడున్నారో చూసుకోండి. సో లేటెస్ట్ అయితే పర్వాలేదు. 10 తర్వాత అన్నీ లేటెస్టే. 10 లోపల ఉన్నాయని అవుట్‌డేటెడ్. ఇవి సపోర్ట్ చేయదు. ఏదో డబ్బా ఫోన్ పట్టుకొచ్చి నాకు సపోర్ట్ చేస్తలేదంటే కంపెనీ పెట్టుకుంది రూల్. పాత వాటికి సపోర్ట్ చేయదట. ఆండ్రాయిడ్ వర్షన్ 15 అట్‌లీస్ట్ ఉంటే ఇంకా మంచిది. 10 పైననే ఉండాలి. ఇక్కడ దాంతో పాటు ఎక్కడైతే మనకు టార్చ్ లైట్ ఉంటదో పైన సిగ్నల్ వగైరా కనబడుతదో టాస్కింగ్ బార్, మల్టీ టాస్కింగ్ బార్. సో దాన్ని పట్టి కిందికి లాగితే గనక అక్కడ మీకు అన్ని ఆప్షన్స్ కనబడతాయి. బ్రైట్‌నెస్, టార్చ్ లైట్. అక్కడ డేటా సేవర్ ఆఫ్ చేసేసేయండి. బ్యాటరీ సేవర్ ఆఫ్ చేసేసేయండి. 2 ఎనేబుల్ అయి ఉన్నాయి. యాక్టివేట్ అయి ఉన్నాయి. డీయాక్టివేట్ చేయండి. డేటా సేవర్ అండ్ బ్యాటరీ సేవర్. తర్వాత సెట్టింగ్‌లోకి వచ్చేసి ఇక్కడ ప్రైవసీని టైప్ చేయండి. సెట్టింగ్‌లోకి వచ్చి ఇక్కడ మొబైల్ సెట్టింగ్‌లోకి వచ్చి సెర్చ్ బాక్స్‌లో అక్కడ ప్రైవసీ చెక్ చేసి ప్రైవసీకి సంబంధించి ఇంకేమైనా రన్ అవుతున్నాయా? ఈ వెబ్‌సైట్‌ను ఆపగలిగేటివి. అవి రన్ అయినా కూడా మీకు పనిచేయదు. ప్రైవసీ ఆఫ్ చేసేసేయండి. తర్వాత సెక్యూరిటీకి సంబంధించి టైప్ చేయండి. అక్కడ కొన్ని దొరుకుతాయి. అవన్నీ ఏమైనా అప్డేట్ ఉంటే అప్డేట్ పెట్టండి. ఎనేబుల్ అయి ఉంటే డిజేబుల్ చేసేసేయండి. ఓకే. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాత అక్కడ ఖచ్చితంగా వర్కౌట్ కావాల్సిందే. కాలేదు అంటే ఇంకా అది కంపెనీ అప్డేట్ చేసే వరకు వెయిట్ చేయండి. అప్పటి వరకు కంపెనీని కానీ, మీ సర్కిల్ ఛాంపియన్ని కానీ, కింగ్‌ని ఎవరిని ఇబ్బంది పెట్టకండి. ఫోన్లు చేసి మెసేజ్ పెట్టి. ఓకే. సో దాంతోపాటు లాస్ట్ వన్ కెమెరా ఓపెన్ చేసి ఓకే. కెమెరా ఓపెన్ కాదు, ఓపెన్ చేయకముందు ఓకే. ఇక్కడ రైట్ మీకు ఇక్కడ సెట్టింగ్ ఉంది కదా, మొబైల్ సెట్టింగ్ ఓపెన్ చేసిన తర్వాత కెమెరా ఓపెన్ చేయండి. కెమెరా ఓపెన్ చేసిన తర్వాత కెమెరాలో ఇవన్నీ ఇవ్వండి. నోటిఫికేషన్స్, పర్మిషన్స్, మొబైల్ డేటా యూసేజ్, ఓకే, అంటే యాప్ బ్యాటరీ యూసేజ్ అన్నిటికీ పర్మిషన్ ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత ఒక్కసారి ఇలా మొత్తం పర్మిషన్స్ అన్నీ ఇచ్చిన తర్వాత ఓపెన్ బై డిఫాల్ట్, ఇది చాలా ఇంపార్టెంట్. కెమెరా లోపల ఉంటుంది ఇది. చాలామంది తెలియదు ఈ విషయం. ఓకే. సో యాప్ ఇన్ఫర్మేషన్ తీసి అక్కడ కూడా ఇవన్నీ సెట్ చేసుకోండి. తర్వాత ఇలా ఇవ్వండి. ఓపెన్ సపోర్టెడ్ లింక్స్. ఏ లింక్ క్లిక్ చేసినా కెమెరా ఆన్ అయ్యేటట్టు కెమెరా లోపల ఉంటుంది ఇది. ఇవ్వండి. కెమెరా లోపల రీసెట్ చేసుకోండి కెమెరాను. తర్వాత ఆ కెమెరా సింబల్ మీద లోగో ఉంటుంది కదా, లాంగ్ ప్రెస్ చేస్తే వేలుతో నొక్కి పెట్టి టక్కన వేలు తీసేసి పక్క జరిపేస్తే ఇప్పుడు మీకు ఈ ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. అప్లికేషన్ ఇన్ఫర్మేషన్స్ ఇది ఓపెన్ అయిన తర్వాత ఇవన్నీ వన్ బై వన్ ఇక్కడ ఇది నోటిఫికేషన్ ఆఫ్ ఉంది. స్టోరేజ్ కూడా సరిగా లేదు, కనెక్షన్స్ దానికి ఇవ్వాల్సిన పర్మిషన్ లేదు, ఇవ్వాల్సిన పర్మిషన్ ఇక్కడ లేవు. అన్నీ ఇవ్వండి, కెమెరా వగైరా. ఇచ్చిన తర్వాత అన్నిటికంటే ముఖ్యం ఓపెన్ బై డిఫాల్ట్. ప్రతి అప్లికేషన్కు ఓపెన్ బై డిఫాల్ట్. అది క్రోమ్ కావచ్చు, ఇంకా వేరే బ్రౌజర్ కావచ్చు, ఓకే, దాంతోపాటు ఈమెయిల్ కావచ్చు, అన్నిటికీ ఓపెన్ బై డిఫాల్ట్ అని ఉంటుంది. ఇది కంపల్సరీ అలో అని ఉండాలి. ఇవి లేక ఆఫ్ చేసి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఓపెన్ బై డిఫాల్ట్లో ఇక్కడ బటన్ ఎనేబుల్ చేయండి. ఇందాక నాది ఆఫ్ ఉండి ఆన్ చేశాను. సో ఇంకా స్మూత్గా రన్ అవుతుంది. ఓపెన్ సపోర్టెడ్. ఇదంతా అయిపోయిన తర్వాత కెమెరా ఆన్ చేసి రైట్ సైడ్ మూలకు పైన చక్రం ఉందా సెట్టింగ్, ఇది అది ఒకసారి రీసెట్ చేసినాక పని మొదలు పెట్టండి. రీసెట్ ఇక్కడ అడుగుతుంది, రీసెట్ చేసేసేయండి. చేస్తే చాలా ప్రాబ్లమ్స్ పోతాయి. ఆ తర్వాత అప్పుడు నేను చెప్పిన ప్రకారం సెట్ చేసుకోండి. అప్లికేషన్ ఇన్ఫర్మేషన్ ఓపెన్ చేసేసి అంతా చేసేసిన తర్వాత అన్ని సెట్టింగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత వర్క్ మొదలు పెట్టే ముందు, రిజిస్ట్రేషన్ చేసే ముందు, కేవైసీ చేసే ముందు, రిజిస్ట్రేషన్ అండ్ కేవైసీ చేసే ముందు ఒక్కసారి మీ మొబైల్ని స్విచ్ ఆన్ చేయండి, రీస్టార్ట్ చేయండి, రీబూట్ ఇవ్వండి. కొన్ని ఫోన్లలో రీబూట్ ఉంటుంది, కొన్ని ఫోన్లలో రీస్టార్ట్ అని ఉంటుంది. ఓకే. ఇది చేసేస్తే ఒకసారి దానికి అది ఆఫ్ అయ్యి దానికి అది ఆన్ అయిపోతుంది, ఆప్టిమైజ్ అవుతుంది. ఓకే. బ్యాక్ ఎండ్లో ఏవైతే అప్లికేషన్ హెవీ రన్ అవుతుందో అవన్నీ బ్యాక్ ఎండ్లో క్లోజ్ అయిపోతాయి, షట్ డౌన్ అయిపోతాయి. ఓకే. ఇది నా వీడియో ద్వారా నా వైపు నుంచి మీకు ఇవ్వాల్సిన మోటివేషన్ మెసేజ్. ఎందుకంటే నేను చెప్పేది అర్థం కాకపోతే కంపెనీ చెప్పే పాఠాలు అర్థం కావచ్చు, కంపెనీ ఇచ్చే ట్రైనింగ్ మీకు అర్థం కాదు. ఇంత సింపుల్గా, చాలా సింపుల్గా చెప్పాను. దీన్ని ఇంకో అరగంట, గంట వరకు లాగ్ చేయకుండా తక్కువ టైంలో మీకు చెప్పడానికి ప్రయత్నం చేశాను. సో దీన్ని ఒకసారి 2-3 సార్లు వీడియో చూడండి, స్టెప్ బై స్టెప్ రాసుకోండి. ఓకే. సో ఈరోజు విక్టరీ విత్ యాష్లో
కేవైసీ ప్రాబ్లమ్స్ అండ్ సొల్యూషన్స్ నా వైపు నుంచి చెప్పే ప్రయత్నం చేశాను. డివైస్ అండ్ మొబైల్‌కి సంబంధించిన సెట్టింగ్స్ ఈ విధంగా చేసుకోవాలి. సో, కేవైసీ సమస్యలకు మంచి పరిష్కారం ఇది నేను చెప్పిన సెట్టింగ్స్. ఒక్కసారి ట్రై చేయండి. సరిగ్గా ఉందా లేదా చెక్ చేసుకోండి. ఏముంది, ఫ్రీయే కదా! ఓకే. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ కొత్త టాపిక్‌తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.